మమతా బేగంకి దెబ్బ మీద దెబ్బ. మామూలు దెబ్బ కాదు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి రుక్మిణి మల్లిక్ అయితే రాజీనామా చేశారు. అంటే 4వ రాజ్యసభ ఎంపీ రాజీనామా చేయడం. ఇంతకుముందు లోక్సభ ఎంపీల్లో 20 మంది వేరే వైపు వెళ్ళారు. వేరే పార్టీలోకి వెళ్ళారు. అది గట్టి దెబ్బ. బీజేపీ ప్లాన్ చేసినటువంటి విధానం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈవిడ దూరం అవ్వడం అనేది కూడా ఆమెకు షాకే. అయితే దీని గురించి ఇంకా మమతా బేగం మాట్లాడలేదు. కానీ ఇంకా తన మేనల్లుడిని వెనకేసుకొస్తుంది అభిషేక్ బెనర్జీని. ఇది కూడా చాలా మందికి నచ్చలేదు. అభిషేక్ బెనర్జీని వెనకేసుకొచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఇప్పుడు ఈవిడ రాజీనామా చేసింది. అభిషేక్ బెనర్జీ మీద చాలామంది మహిళా నాయకులు, టీఎంసీకి చెందినటువంటి నాయకులే ఎన్ని కంప్లైంట్లు చేసినా ఆవిడ పట్టించుకోలేదు. బహుశా మమతా బేగం గనక ఈ 4వసారి గెలిస్తే ఇక అరాచకాలకి అడ్డు అదుపు ఉండేది కాదు. రోహింగ్యాలు ఎలాగ వచ్చి పడతారు అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి ఇంకా అక్కడ హిందువులు బ్రతకనిచ్చేవారు కాదు. అప్పుడు అభిషేక్ బెనర్జీ యొక్క ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకా దాని గురించి కూడా ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఈ మహిళా నాయకులు అటు పార్టీ నుంచి బయటికి రాలేక పార్టీలో ఉండలేక నరకం చూసేవాళ్ళు. మరి ఇంత చేసినా కూడా ఇంకా మేనల్లుడిని అయితే వెనకేసుకొస్తుంది. మరి వెనకేసుకురాకపోతే ఏం చేస్తుంది? ఆవిడ దగ్గర ఇంకెవరు ఉన్నారని రితభ్రత బెనర్జీతో పాటు అందరూ వచ్చేసారు బయటికి. ఇంకా మరి కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు. ఆ ఉన్న కొద్దో గొప్ప. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీల్లో 3 రాజీనామా చేశారు. ఇప్పుడు 4 ఆవిడ. అంటే మొత్తానికి లాస్ట్కి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వీళ్ళిద్దరే పార్టీలో ఉంటారు.